హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఏపీ ఎలక్షన్ సర్వే అంటే అన్ని ఛానల్స్, చాలా పెద్ద పెద్ద సర్వే సంస్థలు, వీళ్ళందరూ సర్వేలు అనమాట. మొత్తం ఇండియాలో జరిగే పెద్ద పెద్ద సర్వే కంపెనీల సర్వేల దగ్గర నుంచి వైసీపీకి పాజిటివ్ గా ఉండే సర్వేలు, అలయన్స్ కి పాజిటివ్ గా ఉండే సర్వేలు, ఆ సర్వేల దగ్గర నుంచి కుల గణాంకాల దగ్గర నుంచి వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి వృత్తుల పరంగా, క్యాస్ట్ల పరంగా, జెండర్ పరంగా అన్ని విధాలుగా జరిగిన సర్వేలు అన్నిటినీ ఈ 3 నెలలు మే 9వ తారీఖు వరకు జరిగిన అన్ని సర్వేలని తీసుకొని ప్రతిరోజు మా టీం ఓన్లీ సర్వేల మీదే కూర్చుంది. అసలు ఎవరెవరు ఏం చెప్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలా మనుషులు ఎలా డైవర్ట్ అవుతున్నారు, సిద్ధం సభల వరకు ఎలా ఉండింది, సిద్ధం సభల తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత మేనిఫెస్టోలు రిలీజ్ అయిన తర్వాత ఏం జరిగింది, మొత్తంగా మే 9 వరకు మొత్తం ఏపీలో జరిగిన హీట్ మొత్తం అన్నిటి సర్వేలతో సహా మొత్తం అన్ని తీసుకొని ఆ నెంబర్స్ పట్టుకొని అక్కడ మాకు ప్రతి దగ్గర మాకుండే మా లోకల్ క్యాండిడేట్లు వాళ్ళతో డిస్కస్ చేసి ఈ సర్వేలకి అక్కడ ఆ లోకల్లో ఏం జరుగుతుంది అనే విషయాల్ని కనెక్ట్ చేసుకొని అవన్నిటిని ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని మేము ఒక సర్వేతో మేము ముందుకు వచ్చాం. ఇదేమి పెయిడ్ సర్వే కాదు, ఎందుకంటే మాకుండే 5,000 సబ్స్క్రైబర్లకి మమ్మల్ని ఎవరు పే చేసి చెప్పే పరిస్థితి అయితే లేదు. మేము ఏ పార్టీకి కూడా స్టాండ్ తీసుకోకుండా చాలా న్యూట్రల్ గా అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లో, సర్వేల పరంగా అసలు ఏంటి ఏపీ పాలిటిక్స్ లో ఎలాంటి రిజల్ట్ రాబోతుంది అనే దాని మీదే ఈ సర్వేని మేము ప్రిపేర్ చేసాం అనమాట. మొత్తం మనకి 175 నియోజకవర్గాలండి. మనందరికి తెలిసిన విషయమే 175 నియోజకవర్గాలు. ఈ 175 నియోజకవర్గాల్ని రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు ఇలా 4 సెగ్మెంట్లుగా డివైడ్ చేసి వీటిల్లో రిజల్ట్ నేను మీకు ఇప్పుడు ఒక్కొక్కటిగా చదువుకుంటా వస్తాను అనమాట. ఈ ఉత్తరాంధ్రలో మొత్తం 34 నియోజకవర్గాలండి. ఈ 34 నియోజకవర్గాల్ని ఒక్కొక్కటిగా మీకు చదువుకుంటా వచ్చి ఇక్కడ రిజల్ట్ ఏందనేది మీకు చెప్తాను అనమాట. ఏ పార్టీ ఎన్ని ఇదైతే గెలుచుకుంది అని చెప్పేసి. దీంట్లో ఎర్రర్ ఉంటుందండి. 0.8 నుంచి 0.1% వరకే ఎర్రర్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ టైం మేము ఒక పొలిటికల్ సర్వే చెప్తున్నాం అనమాట. మన ఛానల్లో ఇప్పుడు కూడా మనం సినిమా విషయాలే డిస్కస్ చేస్తాం. అలా కాకుండా ఒక పొలిటికల్ సర్వే పబ్లిక్ కి తెలియజేయాలి మనం అనే దాంట్లో మేము ఈ సర్వే చెప్పడం జరుగుతుంది అనమాట. ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. పలాస టైట్ ఫైట్. ఈ టైట్ ఫైట్ అంటే ఏంటంటే ఇరు వర్గాలు పోటీగా ఉన్నాయి. పోల్ మేనేజ్మెంట్ లో ఏదైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ మనం ఖచ్చితంగా ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పలేని పరిస్థితుల్లో దాన్ని టైట్ ఫైట్ కింద మనం పరిగణిస్తాం అనమాట. సో పలాస టైట్ ఫైట్. టెక్కలి తెలుగుదేశం పార్టీ, నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ అంటే ఏం జరుగుతుందంటే పోల్ మేనేజ్మెంట్ లో చాలా చేంజ్ జరుగుతుందండి. చాలా తక్కువ ఓట్లు ఉంటాయి అనమాట. ఒక 2,000, 3,000 డిఫరెన్స్ లో గెలిచే అవకాశం ఉండే వాటిని ఎడ్జ్ అంటారు అనమాట. సో టీడీపీ ఎడ్జ్. నర్సన్నపేట టీడీపీ ఎడ్జ్. శ్రీకాకుళం టైట్ ఫైట్. ఆముదాల వలస టీడీపీ. పాతపట్నం టైట్ ఫైట్. రాజం టీడీపీ. బొబ్బిలి టీడీపీ. ఎచ్చెర్ల వైసీపీ. చీపురుపల్లి టైట్ ఫైట్. విజయనగరం టీడీపీ. నెల్లిమర్ల టైట్ ఫైట్. గజపతి నగరం వైఎస్ఆర్సీపీ. పార్వతీపురం వైఎస్ఆర్సీపీ. పాలకొండ ఇక్కడ జనసేన ఖాతా ఓపెన్ చేసినట్టుగా కనిపిస్తుంది, అంటే జనసేన ఎడ్జ్. ఈ పాలకొండ అనే దగ్గర జనసేన ఎడ్జ్ వస్తుంది అనమాట. కుర్పం టైట్ ఫైట్. సాలూరు వైసీపీ. పాడేరు వైసీపీ. అరకు వైసీపీ. భీమిలి టీడీపీ. ఎస్కోట టీడీపీ. శృంగవరపుకోట అదే. వైజాగ్ ఈస్ట్ టీడీపీ. వైజాగ్ వెస్ట్ టీడీపీ. వైజాగ్ సౌత్ టైట్ ఫైట్. ఇది ఈ వైజాగ్ సౌత్ వైసీపీకి ఉండిందండి యాక్చువల్గా ఈ సీటు. ఇది లాస్ట్ కి మన ఈ మేనిఫెస్టోలు ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత టైట్ ఫైట్ కింద తయారైంది. అది చాలా చేంజ్ జరిగిందండి. మనకి సిద్ధం సభల తర్వాత వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉండింది. ఎన్ని సర్వేలు వచ్చినా ఏమొచ్చినా గ్రౌండ్ రిపోర్ట్, గ్రౌండ్ లెవెల్లో మాత్రం సిద్ధం సభల తర్వాత వైసీపీ చాలా పాజిటివ్ గా ఉండిందండి. తర్వాత మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ కూటమి యొక్క ఈ సూపర్ 6 ఒకటి, పవన్ కళ్యాణ్ స్పీచ్లు అక్కడి నుంచి చాలా చేంజ్ తీసుకొచ్చాయని మనం చెప్పాలి. తర్వాత వైజాగ్ సౌత్ టైట్ ఫైట్ అన్నాం కదా. వైజాగ్ నార్త్ వైసీపీ ఎడ్జ్ వచ్చింది అనమాట. చోడవరం టీడీపీ. అనకాపల్లి జనసేన. పెందుర్తి జనసేన. యలమంచిలి జనసేన. ఇక్కడ 3 టకా జనసేన మళ్ళీ తన స్వింగ్ ఇక్కడ నుంచి చూపించడం స్టార్ట్ చేసిన 4 వచ్చిన సీట్లలో. పాయకరావుపేట టీడీపీ. నర్సీపట్నం టీడీపీ. ఇలా జరిగింది. 34 గాను ఈ నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థులు, ఈ పార్టీలు గెలుస్తున్నాయన్నమాట. ఉత్తరాంధ్రలో ఉండే 34 నియోజకవర్గాల్లో వైసీపీ కేవలం 7 సీట్లు గెలుస్తుందండి. వైసీపీ బ్యాక్ సీట్ తీసుకుంది ఉత్తరాంధ్ర జిల్లాలో. జనసేన 3 దగ్గర ఖాతా ఓపెన్ చేసింది. తెలుగుదేశం పార్టీ 15 సీట్లు. టైట్ ఫైట్ 9 ఉన్నాయి. ఒకవేళ ఈ 9 కూడా
వైసీపీకి కలిసే అనుకుందాం. లాస్ట్ లో చెప్తా దాని గురించి మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏం జరగబోతుంది, ఎవరు గెలుస్తున్నారు అనేది. మొత్తంగా ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాలకు గాను వైసీపీ 7 సీట్లు, జనసేన 3 సీట్లు, టీడీపీ 15 సీట్లు, టైట్ ఫైట్ లో ఒక 9 సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఉత్తరాంధ్ర కంప్లీట్ అయింది. ఉభయ గోదావరి జిల్లాలు అనమాట. ఇక్కడ అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి రెండు కలిపి 34, ఇవి కూడా 34 నియోజకవర్గాలు. వీటిల్లో ఏ ఏ పార్టీ ఏ ఏ స్థానాల్లో గెలవబోతుందో మనం తెలుసుకుందాం. రంపచోడవరం వైసీపీ, తుని వైసీపీ, పత్తిపాడు తెలుగుదేశం పార్టీ, పిఠాపురం జనసేన. ఇక్కడే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. కన్ఫామ్ గా గెలవబోతున్నారు జనసేన పిఠాపురం. కాకినాడ రూరల్ జనసేన, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ, కాకినాడ సిటీ టైట్ ఫైట్. ఇది టైట్ ఫైట్ ఉండిందండి. ఈ మే 9 నిన్నటి వరకు జరిగిన వాటి దాని ప్రకారంగా టైట్ ఫైట్ నుంచి కాకినాడ సిటీ టీడీపీ ఎడ్జ్కి వెళ్ళింది. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ, అనపర్తి ఇది వైసీపీ ఎడ్జ్ నుంచి టైట్ ఫైట్ కి వచ్చిందండి. ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు అనపర్తిలో. రాజానగరం జనసేన ఎడ్జ్, రాజమండ్రి సిటీ టీడీపీ ఎడ్జ్. ఇది టీడీపీ కన్ఫామ్ గా ఉన్నది కాస్త టీడీపీ ఎడ్జ్ కింద తయారైంది. ఇది పోల్ మేనేజ్మెంట్ లో రాజమండ్రి సిటీ టైట్ ఫైట్ కాదు, మిస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మా గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం. రాజమండ్రి రూరల్ టీడీపీ, కొవ్వూరు టీడీపీ, నిడదవోలు టైట్ ఫైట్, గోపాలపురం టైట్ ఫైట్, రామచంద్రపురం టైట్ ఫైట్. ఇక్కడ వైసీపీకి చాలా స్పీడ్ కంబ్యాక్ ఇచ్చిందండి. ఈ డైరెక్ట్ ఈ 3 నిడదవోలు, గోపాలపురం, రామచంద్రపురం పూర్తిగా అలయన్స్ వైపు ఉన్నవి. ఎడ్జ్ ఏదైతే ఆయన బస్ యాత్ర వాటి తర్వాత మేనిఫెస్టో ఈ పథకాలు వీటి గురించి ఎందుకనో ఈ 3 నియోజకవర్గాలు మాత్రం వైసీపీ ఇటు సైడ్ అలయన్స్ సైడ్ నుంచి టైట్ ఫైట్ కింద తయారయ్యాయి అనమాట. తర్వాత ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ, అమలాపురం తెలుగుదేశం పార్టీ, రాజోలు జనసేన, కొత్తపేట టైట్ ఫైట్, మండపేట తెలుగుదేశం పార్టీ, ఆచంట తెలుగుదేశం పార్టీ, భీమవరం జనసేన, నర్సాపురం జనసేన, పాలకొల్లు తెలుగుదేశం పార్టీ, తాడేపల్లిగూడెం జనసేన, తణుకు తెలుగుదేశం పార్టీ, ఉండి తెలుగుదేశం పార్టీ, ఉంగుటూరు జనసేన ఎడ్జ్. ఈ జనసేన ఎడ్జ్ ఇది జనసేన కన్ఫామ్ గా గెలిచే సీట్ నుంచి ఎడ్జ్కి అయింది. ఇక్కడ వైసీపీ కంబ్యాక్ ఇచ్చింది అనమాట. దెందులూరు వైసీపీ ఎడ్జ్, ఏలూరు తెలుగుదేశం పార్టీ, పోలవరం వైసీపీ, చింతలపూడి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మొత్తం చదివాను మీకు ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలుస్తున్నారో ఎవరి నియోజకవర్గాల్లో చూసుకొని ఉంటారు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో 34 సీట్లకి ఏ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో చూద్దాం. వైసీపీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే ఉభయ గోదావరి జిల్లాలో గెలుస్తుంది. జనసేన 7 సీట్లు గెలవబోతుంది. టీడీపీ 16 స్థానాల్లో గెలవబోతుంది. టైట్ ఫైట్ 7 ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి, టైట్ ఫైట్ 7 ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో. ఉభయ గోదావరి జిల్లాలో అలయన్స్ చాలా ఫుల్ సక్సెస్ఫుల్ గా ఉంది. నెక్స్ట్ కోస్తాంధ్రాకి వద్దాం. అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 4 జిల్లాల్లో ఏం జరగబోతుంది, ఏ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికే నూజివీడు టైట్ ఫైట్, కైకలూరు బీజేపీ ఎడ్జ్, తిరువురు వైసీపీ ఎడ్జ్, విజయవాడ వెస్ట్ బీజేపీ ఎడ్జ్. అనూహ్యంగా విజయవాడ వెస్ట్ వైసీపీ నుంచి బీజేపీకి ఎడ్జ్ వచ్చిందండి. ఇక్కడ ఏం జరిగిందంటే వైసీపీ ఇవన్నీ గెలిచే స్థానాలండి. బేసిక్ గా వైసీపీ విజయవాడ ఈస్ట్ లో కానీ విజయవాడ సెంట్రల్ లో కానీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు అనమాట ఇది వైసీపీ. ఇక్కడ ఏం జరిగింది, విజయవాడ వెస్ట్ లో బీజేపీ ఎడ్జ్కి వచ్చింది, విజయవాడ ఈస్ట్ లో వైసీపీ ఎడ్జ్కి వచ్చింది, మళ్ళా గెలిచే ప్లేస్ నుంచి ఎడ్జ్కి వచ్చింది. విజయవాడ సెంట్రల్ టీడీపీ కైవసం చేసుకోబోతుంది. మైలవరం టీడీపీ, నందిగామ టీడీపీ, జగ్గైపేట టీడీపీ, గన్నవరం టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, గుడివాడ టీడీపీ ఎడ్జ్. వైసీపీ కన్ఫామ్ గా గెలిచే సీటు దగ్గర నుంచి కొడాల నాని గారి సీటు గెలిచే దగ్గర నుంచి టీడీపీ ఎడ్జ్ కింద వచ్చింది. ఇది లాస్ట్ లో మేనిఫెస్టో తర్వాత జరిగిన చేంజ్. ఇది పెడన తెలుగుదేశం పార్టీ, అవనిగడ్డ జనసేన ఎడ్జ్. ఇది వైసీపీ సీటు కన్ఫామ్ గా వైసీపీ సీటు దగ్గర నుంచి జనసేన ఎడ్జ్కి వచ్చింది. పెనమలూరు తెలుగుదేశం పార్టీ, పామర్రు వైసీపీ, తాడికొండ తెలుగుదేశం పార్టీ, మంగళగిరి తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్ గారు మొదటిసారి గెలవబోతున్నారు ఎమ్మెల్యేగా. ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ, పొన్నూరు తెలుగుదేశం పార్టీ, తెనాలి జనసేన పార్టీ. ఇక్కడ మన కోస్తాంధ్రలో జనసేన ఒక సీటు ఆయన మన నాదెండ్ల మనోహర్ గారు గెలవబోతున్నారు. గుంటూరు వెస్ట్ టైట్ ఫైట్, గుంటూరు ఈస్ట్ టైట్ ఫైట్. ఇక్కడ ఏం జరిగిందంటే గుంటూరు వెస్ట్ ఈస్ట్ రెండు కూడా ఈ రాజధాని ఇష్యూ వీటి వల్ల కన్ఫామ్ గా టీడీపీ సైడ్ ఉన్న ఈ 2 సీట్లు మళ్ళీ ఒకసారి, ఇంతకుముందు వైసీపీ గెలుచుంది, మళ్ళీ ఒకసారి నవరత్నాల ప్లస్ జగన్ మీద రాయి దాడి వీటన్నిటి తర్వాత ఇవి 2 స్థానాలు టైట్ ఫైట్ కింద తయారైనాయి అనమాట. పెదకూరుపాడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, నరసరావుపేట టైట్ ఫైట్. ఇది వైసీపీ దగ్గర నుంచి, వైసీపీ చేతిలో నుంచి టైట్ ఫైట్ కి వచ్చింది. ఇక్కడ బాగా వినిపించింది ఏంటంటే మాకు నరసరావుపేటలో మాకున్న దాని ప్రకారంగా
ఏదైతే ఈ పెన్షనర్లకి 4,000 పెన్షన్ ఒకటి బాగా వర్కౌట్ అయిందని అందరు చెప్పుకుంటున్నారు అనమాట. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ, వెనుకొండ టైట్ ఫైట్, గురజాల తెలుగుదేశం ఎడ్జ్, మాచర్ల టైట్ ఫైట్, వేమూరు తెలుగుదేశం పార్టీ, బాపట్ల వైఎస్ఆర్సీపీ. ఎన్ని జరిగినా ఏం జరిగినా డే 1 అన్ని సర్వేలో బాపట్ల మాత్రం వైఎస్ఆర్సీపీ మిస్ కాలేదు. రేపల్లె తెలుగుదేశం పార్టీ, పర్చూరు తెలుగుదేశం పార్టీ, అద్దంకి తెలుగుదేశం పార్టీ, చీరాల టైట్ ఫైట్. ఇది కూడా అన్ని సర్వేల్లో లాస్ట్ దాకా వైసీపీ కన్ఫర్మ్ అనుకున్నది, లాస్ట్ లో టైట్ ఫైట్ అయింది చీరాల. సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ, దర్శి టైట్ ఫైట్. ఇది ఒక్కసారి తెలుగుదేశం పార్టీ సైడ్ కి వెళ్ళిపోయి అన్ని సర్వేల్లో లాస్ట్ కి వచ్చేటప్పటికే మళ్ళీ టైట్ ఫైట్ కింద తయారైంది. ఒంగోలు తెలుగుదేశం పార్టీ, కొండేపి తెలుగుదేశం పార్టీ ఎడ్జ్, మార్కాపురం తెలుగుదేశం పార్టీ, గిద్దలూరు టైట్ ఫైట్, కనిగిరి తెలుగుదేశం పార్టీ, కందుకూరు టీడీపీ. ఇది వైసీపీ నుంచి సడన్ గా ఇటు మారిందండి కందుకూరు టీడీపీ. బాగా మొన్నటి వరకు ఇదిగా ఉండింది. ఎప్పుడైతే ఈ నవరత్నాలు అనేది సక్సెస్ అవడంతో మారిన చేంజ్ లో మారిందే కందుకూరు కూడా. కావలి తెలుగుదేశం పార్టీ, ఆత్మకూరు వైసీపీ కన్ఫర్మ్ సీట్. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆత్మకూరులో ఆనవ రామనారాయణ ఓడిపోతారు, మేకపాటలు గెలుస్తారనేది మన జిల్లా అందరం ఫిక్స్ అయినాం. కానీ ఇది వైసీపీ ఆ సానుభూతి కూడా ఏమైందో తెలియట్లేదు. కానీ మేనిఫెస్టో తర్వాత టీడీపీ ఎడ్జ్ కింద ఉంది. పోల్ మేనేజ్మెంట్ లో వైసీపీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ సీట్లు ఖచ్చితంగా కొట్టబోతున్నారు. నారాయణ, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు కూడా టీడీపీ సీట్లు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ కొట్టబోతున్నారు తెలుగుదేశం పార్టీ. ఉదయగిరి తెలుగుదేశం పార్టీ. అదేంటి వైసీపీకి బాగా ప్లస్ ఉంది. ఇది లాస్ట్ లో చేంజ్ అయిన ప్లేస్ లో టీడీపీ ఎడ్జ్ ఉంది. పోల్ మేనేజ్మెంట్ లో వైసీపీకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సర్వేపల్లి, ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సర్వేపల్లి ఎట్టి పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గెలుస్తాడని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ లాస్ట్ లో అది ఇప్పుడు టైట్ ఫైట్ కింద తయారైంది. సూలూరుపేట టీడీపీ ఎడ్జ్, ఇది కూడా వైసీపీకి ఉన్న సీటు టీడీపీ ఎడ్జ్ కింద తయారైంది. కానీ ఛాన్స్ లేదు. లాస్ట్ లో ఏదన్నా పోల్ మేనేజ్మెంట్ లో డిఫరెన్స్ రావచ్చు. వెంకటగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. కోస్తా ఆంధ్రాలో ఉండే 55 స్థానాలు, కోస్తా ఆంధ్ర వచ్చే 55 స్థానాలకు గాను ఇవి ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలవబోతున్నారు అనేది మీకు నేను క్లియర్ గా చెప్పాను. టోటల్ గా వీటిల్లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. టోటల్ గా కోస్తా ఆంధ్రాలో 55 స్థానాలు నేను మీకు చదివి వినిపించాను ఆల్రెడీ. ఈ 55 స్థానాల్లో వైసీపీ కేవలం 5 స్థానాల్లో గెలవబోతుంది. తెలుగుదేశం పార్టీ 35 స్థానాల్లోనూ, జనసేన 2 స్థానాలు, బీజేపీ 2, టైట్ ఫైట్ లో 11 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చాలా చేంజ్ కనిపించింది. లాస్ట్ టైం కోస్తాంధ్రలో వైసీపీ చాలా వరకు నెల్లూరు లాంటి ప్లేసుల్లో అంతా క్లీన్ స్వీప్ చేసింది కూడా. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ఆయువు పట్టు రాయలసీమకి వెళ్దాం. మొత్తం 52 స్థానాలు ఉన్నాయి రాయలసీమలో. 52 స్థానాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తిరుపతి టైట్ ఫైట్ ఉండింది. టైట్ ఫైట్ దగ్గర నుంచి వైసీపీకి కన్వర్ట్ అయిపోయింది. వైసీపీ దగ్గర నుంచి ఇప్పుడు జనసేన ఎడ్జ్. ఎవరైనా నమ్ముతారా? ఈ లాస్ట్ డే సర్వే అంత చేంజ్ తీసుకొచ్చిందండి. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. ఇది టైట్ ఫైట్ ఉండింది ఫస్ట్, తర్వాత అభ్యర్థుల్ని అందరినీ ప్రకటించిన తర్వాత ఇది వైసీపీ అనుకున్నారు. సడన్ గా ఏమైందో తెలీదు. మేనిఫెస్టో తర్వాత జనసేనకి ఎడ్జ్ వచ్చేసింది అనమాట. ఛాన్స్ ఉంది వైసీపీకి ఇంకా ఈ సీట్ ని కైవసం చేసుకోవడానికి పోల్ మేనేజ్మెంట్ లో ఆ ఛాన్స్ అయితే ఉంటది. కాళహస్తి టైట్ ఫైట్, సత్యవేడు వైఎస్ఆర్సీపీ, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, నగిరి తెలుగుదేశం పార్టీ, గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు టైట్ ఫైట్, పూతలపట్టు తెలుగుదేశం పార్టీ ఎడ్జ్, పలమనేరు తెలుగుదేశం పార్టీ, కుప్పం తెలుగుదేశం పార్టీ. మన నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి గెలవబోతున్నారు. వీళ్ళేమో వైనాడు 175 అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. రాజంపేట వైఎస్ఆర్సీపీ, కోడూరు వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంబళ్లపల్లి వైఎస్ఆర్సీపీ, పీలేరు తెలుగుదేశం పార్టీ, మదనపల్లి టైట్ ఫైట్, పొంగనూరు వైసీపీ, బద్వేల్ వైసీపీ, కడప వైసీపీ. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. వైసీపీ కన్ఫర్మ్ సీట్ నుంచి టైట్ ఫైట్ కింద తయారైంది కడప. ఇక్కడ బాగా షర్మిల తర్వాత సునీత వీళ్ళిద్దరి ఇంపాక్ట్ బాగా చూపించిందని అనుకుంటున్నారు. అంటే మాకున్న దాని ప్రకారంగా అక్కడ ఇవన్నీ కాదు, కానీ ఏది ఈ పథకాలు వస్తాయి రావు, లేకపోతే వాళ్ళ మేనిఫెస్టో బాగుంది, ఆ డెవలప్మెంట్ ఇవన్నీ పక్కన పెడితే అక్కడ కేవలం షర్మిల, అదే మన వివేక గారి హత్య బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది రాయలసీమలో. ఈ అక్కడక్కడ ఎడ్జ్లు అవడానికి, టీడీపీకి కన్వర్ట్ అవడానికి రీజన్ అదే. కమలాపురం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. ప్రొద్దుటూరు టైట్ ఫైట్, మైదుపూర్ టైట్ ఫైట్, పులివెందల వైసీపీ. ఇక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఆయన మనకు తెలిసిందే అది. ఆలగడ్డ టైట్ ఫైట్, శ్రీశైలం తెలుగుదేశం పార్టీ, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, బనగనపల్లి తెలుగుదేశం పార్టీ, డోన్ టైట్ ఫైట్. ఇది వైసీపీ నుంచి డోను
టైట్ ఫైట్ కి వచ్చిందండి. మన ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్ర గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. పాణ్యం వైఎస్ఆర్సీపీ, కర్నూలు తెలుగుదేశం పార్టీ, కొడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమిగనూరు తెలుగుదేశం పార్టీ ఎడ్జ్. ఇది కన్ఫర్మ్ తెలుగుదేశం దగ్గర నుంచి ఎడ్జ్ తెలుగుదేశం కింద తయారైంది. ఇది పోల్ మేనేజ్మెంట్ లో వైసీపీకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. మంత్రాలయం టైట్ ఫైట్, ఆదోని వైసీపీ, ఆలూరు వైసీపీ, పత్తికొండ టైట్ ఫైట్, రాయదుర్గం తెలుగుదేశం పార్టీ, ఉరవకొండ టీడీపీ, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ, గుంతకల్లు వైసీపీ, తాడిపత్రి టైట్ ఫైట్, సింగనమల టైట్ ఫైట్, అనంతపురం అర్బన్ వైసీపీ ఎడ్జ్. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. వైసీపీ కన్ఫామ్ గా టీడీపీ సీట్ దగ్గర నుంచి ఇది వైసీపీ ఎడ్జ్ కింద మారింది లాస్ట్ కి వచ్చేటప్పటికి. కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఎడ్జ్, మడకశిర వైఎస్ఆర్సీపీ, హిందూపురం బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, నందమూరి బాలకృష్ణ గారు, ఇక్కడ టీడీపీ కన్ఫామ్, పెనుకొండ తెలుగుదేశం పార్టీ, పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ, ధర్మవరం బీజేపీ ఎడ్జ్. ధర్మవరం కన్ఫామ్ గా మిస్ అవుతుంది అనుకున్నారు, ధర్మవరం గెలబోతున్నారు బీజేపీ. కదిరి తెలుగుదేశం పార్టీ, రాప్తాడు టైట్ ఫైట్. ఈ మొత్తంగా 175 స్థానాలు మీకు నేను చదివి వినిపించాను అన్ని జిల్లాల్లో. మొత్తంగా 175 స్థానాలకు గాను అలయన్స్ 101 నుంచి 114 స్థానాల్లో గెలవబోతుంది. వైఎస్ఆర్సీపీ 51 నుంచి 70 స్థానాల్లో గెలవబోతుంది. అదర్స్ 2. అంటే టైట్ ఫైట్లు అన్నీ కూడా, టైట్ ఫైట్ సిచ్యువేషన్స్ అన్ని కూడా వైఎస్ఆర్సీపీ కలిసి వచ్చినా కానీ ఈసారి జగన్ ప్రభుత్వం స్థాపించడం అనేది కష్టం కింద కనపడుతుంది. మా లెక్కల ప్రకారం ఇదేం ఫైనల్ కాదు. న్యూట్రల్ గా జనాల మీద ఉన్న ఇప్పుడున్న ఈ రోజు మే 9 వరకు ఉన్న రిజల్ట్స్ మాత్రమే మేము చెప్పాం. పోల్ మేనేజ్మెంట్ లో ఏం జరగద్దో మనకు తెలియదు. ఖచ్చితంగా ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ నియోజకవర్గాలు మేము చదివి వినిపించుంటాం, అది కరెక్టా రాంగా మీ ఒపీనియన్ మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విశేషాల కోసం, పొలిటికల్ విశేషాల కోసం, రివ్యూస్ కోసం ఫాలో అవుతూనే నుండి తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.